లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. గత శుక్రవారము సిమియోను గురించి మనం విన్నాం. సిమియోను యేసు ప్రభువారు బాల్యంలో 8వ రోజున దేవాలయానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే దేవాలయంలో ప్రతిష్ఠించడానికి. వచ్చినటువంటి వ్యక్తి సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కాదు. వచ్చినటువంటి వ్యక్తి గొప్పవాడు, యూదుల రాజు. మనమందరము ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ మెస్సయ్యే ఈ యేసు ప్రభువారు అని రూఢీపరచడానికి దేవుడు అక్కడ 2 వ్యక్తులను ఏర్పాటు చేశారు. మనం గత వారము విని ఉన్నాం. ఏదైనా ఒక సాక్ష్యము రూఢీపరచాలి అంటే 2 లేక 3 వ్యక్తుల యొక్క సాక్ష్యం ఉండాలి. కోర్టు కేసులు కానీ లేకపోతే గ్రామంలో చేసేటువంటి తీర్పులు కానీ ఏదైనా మినిమం 2 ఉండాలి. ఒకరి సాక్ష్యం అనేది చెల్లదు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో మనం ఆ మాట విన్నాం. అదే మాట పౌలు గారు కూడా ఒక విషయంలో చెప్తా ఉన్నారు. మీరు చూసే లోపల ఇంకొక రెఫరెన్స్ నేను చెప్తాను. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. ఎవరైతే 2 లేదా 3 చెప్పేటటువంటి మాటలే స్థిరపరచబడతాయి. అందరూ లోకస్తులు అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి హేరోదు రాజు చేసేటువంటి ఆ నిరంకుశ పాలన నుంచి, ఆ రోమా ప్రభుత్వపు కబంధ హస్తాల నుంచి బయటకు రావడానికి మెస్సయ్య వస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో వచ్చింది ఈ మెస్సయ్యే యేసు ప్రభు వారుగా వచ్చారని ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తి చెప్తే నమ్మేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేరు. కాబట్టి ఈయనే మెస్సయ్య అని చెప్పడానికి మనము సిమియోను అనేటువంటి ప్రవక్తను చూసాం. ఇప్పుడు అన్న అనేటువంటి ప్రవక్తను చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ అన్న అనేటువంటి ప్రవక్తి అంటే ఈమె గురించి రాయబడినటువంటి మాట అషేరు గోత్రికురాలును. అషేరు ఎవరు అనగా యాకోబు యొక్క 9వ కొడుకు పేరే అషేరు. అంటే యోధా ఇశ్రాయేలు గోత్రం నుంచి ఈ అన్న ప్రవక్తి వచ్చింది. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి ఆ వంశావళి నుంచి ఈ అన్న ప్రవక్తి వచ్చింది. అషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయునైన అన్న. పెనూయేలు కుమార్తె అయినటువంటి అన్న అని ఒక ప్రవక్త ఉండెను. ఈమె గురించినటువంటి కేవలం 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగించేసడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈమె యొక్క మొదటి విషయం ఏమిటంటే ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. ఇక్కడ ఈమె యొక్క నేపథ్యాన్ని దేవుడు చెప్తా ఉన్నారు. ఈమె వివాహమైన తర్వాత కేవలం 7 సంవత్సరాలు మాత్రమే సంసారం అనేది చేసి తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత ఈమె ఏమైపోయిందంటే విధవరాలైపోయింది. 7 సంవత్సరాల కాపురం తర్వాత అంటే ఇక్కడ రాయబడిన మాట కన్యత్వము మొదలు అంటే యవ్వన వయసులోనే 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయి విధవరాలైపోతే ఆమె యొక్క మనసు కానీ ఆమె యొక్క జీవితం ఎలా ఉంటుందా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఈ యవ్వన ప్రాయంలోనే విధవరాలు అవుతే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో సర్వసాధారణంగా చెప్పేటప్పుడు మనసు ఏంటంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. ఏమంటారు? చూసిన వాళ్ళు కూడా పలకృతకు వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అంటారు. దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా, ఈ వయసులోనే భర్తను కోల్పోయిందంటే. ఆమెను అసలే పుట్టుడు దుఃఖంలో ఉంటుంది. ఎన్నోళ్ళు చక్కగా గిల్లి పాట పాడతారనమాట, దేవుడు అంత అన్యాయం చేశాడని. అటువంటి పరిస్థితిలో ఉన్నది ఈ అన్న. మామూలుగా అయితే దేవునికి దూరం అయిపోవాలి, దేవుడు నిజంగా నాకు అన్యాయం చేసేసాడని లోనైపోయి
దేవుడు ప్రార్థన అంటే ఆమె జీవితంలోనికి రానటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ వాటన్నిటికీ ఈ అన్న వ్యతిరేకంగా ఉంది. రాయబడిన మాట, ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈమె విధవరాలై ఉండి కూడా బహుకాలము మరి యొక్క వివాహము అనేది ఆమె జీవితంలోనికి రానివ్వకుండా ఈమె ఏమి చేస్తుంది అంటే దేవాలయంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలుగా ఉన్న వాళ్ళు మందిరానికి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు, బయటికి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు, నలుగురిలో కలవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుడు ఏదో తప్పు చేశాడనో, దేవుడు ఏదో అన్యాయం చేశాడనో, లేకపోతే ఈ లోకం నన్ను ఏదైనా అంటుందేమో, దేవాలయానికి దేవునికి దూరమైపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ అన్న అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు మందిరంలో నుండే ఉపవాస ప్రార్థన చేస్తూ సేవ చేస్తుందంట. హల్లెలూయా. దేవాలయంలో పరిచర్య ఆమె ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉంది? 84 సంవత్సరాలు. దేవాలయంలో ఆమె ఉండటము అంటే ఒకటి, ఆమె గురించి రాయబడిన మాట, ఆమె ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన ఎవరి గురించి? ఆమె ఒక్కతే ఉంది, తల్లిదండ్రులు లేరు, భార్య లేరు, భర్త లేదు, పిల్లలు లేరు, ఎవరు లేదు. మరి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం చేస్తుండొచ్చు? ఏదైతే దేవాలయంలో ఉందో ఆ దేవాలయంలో ఉండి రోమా ప్రభుత్వపు కబంధ హస్తాల కింద చిక్కుకున్నటువంటి ఇశ్రాయేలుల యొక్క విమోచన కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మరి మన ప్రార్థన అసలు మందిరానికి వస్తేనే తర్వాత ప్రార్థన చేసేది. మందిరంలోకి రాకుండా ఇంక రెండవది ప్రార్థన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ అన్న గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఆమె విధవరాలయ్యుండి కూడా ఏ విధంగా దేవాలయాన్ని ఇడకుండా ఉపవాస ప్రార్థన చేసిందో. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, సంతోషము, సమాధానము, కుటుంబము, చక్కగా ఇది అంటూ లేకుండా దేవుడు మనకు అన్నీ ఇస్తే అన్నాను మించి మనము దేవాలయంలో ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ 2023 సంవత్సరం నీ జీవితంలో ఎలా గడిచిపోయిందో తెలియదు, కానీ ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలి. అన్న ఏ విధంగా అయితే దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థన చేసిందో, ఈ 2024 సంవత్సరంలో నేను ఏ ఒక్క ఆదివారము దేవాలయాన్ని మిస్ చేయకుండా, ఏ ఒక్క శుక్రవారం కూడా దేవాలయాన్ని మిస్ చేయకుండా, అంటే పని ఉండొచ్చు, ఎక్కడ పనున్నా ఈ మందిరానికి రావాలని కాదు. ఒకవేళ మీరు పుట్టింటికి వెళ్తే పుట్టింటి కూడా ప్రార్థనలో ఉండాలి, మీరు ఏదైనా ఊరు వెళ్తే అక్కడ సంఘంలో ఉండాలి. ఎక్కడున్నా ఈ 24వ సంవత్సరంలో ఉపవాస ప్రార్థన కానీ ఆదివారపు ఆరాధన కానీ మిస్ అయిను అని ఎవరైతే ఒక కమిట్మెంట్ దేవునికి ఇస్తారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. మనము దేవాలయానికి రాకుండా ఏదో మనకు అవసరమైనప్పుడు, లేదా అనారోగ్యం ఉన్నప్పుడు, ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తే దేవుడు ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు ఏది అడిగినా ఇస్తాడు. అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవాలయానికి వచ్చి అనుకో, దేవుడు ఏమనుకుంటాడంటే సడన్గా దేవాలయానికి వస్తే ఏదో అవసరమై ఉండి చర్చికి వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మీరు అందరూ కంపల్సరీగా ఈ తీర్మానం తీసుకొని ఆదివారం కానీ శుక్రవారం కానీ దేవాలయం నేను మిస్ చేయను, ప్రతి ఆదివారం నేను ఎక్కడున్నా మందిరానికి వెళ్తానని ఒక మంచి తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని అడగండి. ఆ 2024 సంవత్సరంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ఈ 24 సంవత్సరాలు నేను ఇక నుంచి దేవుని దగ్గర ఉంటా. అన్న ఏ విధంగా అయితే మందిరాన్ని విడవలేదో నేను కూడా మందిరాన్ని విడవకుండా ఉంటా. రెండోది, అన్న ఏ విధంగా అయితే ఉపవాస ప్రార్థన చేసిందో, ఎవరి కోసం? ఇశ్రాయేలుల కోసం ఏ విధంగా అయితే ఉపవాస ప్రార్థన చేసిందో నేను కూడా నా గ్రామం కొరకు, నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకు ప్రత్యేకంగా ఈ అన్న ప్రవక్త గురించి మనం నేర్చుకుంటున్నామంటే, అన్న ఏ విధంగా ఉందో తెలుసుకుంటే దానిని బట్టి మనము ఉండగలం. ఒకటి, ఆమె
కేవలం విధవరాలుగా ఉన్నది, పిల్లలు లేరు, భర్త లేదు, ఏమీ లేదు కాబట్టి చర్చిలో ఉంటుంది, పని పాట లేకుండా ఉంటుందంటే కాదు. రెండవ మాట నేను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక, రెండవది ఉపవాస ప్రార్థనతో, మూడవది రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏం చేస్తా ఉంది? మందిరంలో దేవుని యొక్క పరిచర్య. అక్కడ రాయబడిన మాట నాకు చాలా నచ్చిన మాట, రేయింబగళ్ళు. పగలు లేదు, రాత్రి లేదు, దేవుని పరిచర్య. చెప్పడం అయితే భలే చెప్తారు కానీ మా తల్లులు, అన్న రేయింబగళ్ళు మందిరంలో ఏం చేస్తూ ఉంది? పరిచర్య. వెళ్తా ఆ స్విచ్ కూడా కట్టని పాపానికి పోరు మీరు. ఆమె నన్ను కళ్ళు మూసి కళ్ళు తెరిసి లోపల ఏదో ఇంటికాడ మర్చిపోయారు అనుకుంటారో, లేకపోతే ఏదైనా అన్నం పెట్టేసి పొయ్యి మీద మర్చిపోయారు అనుకుంటారో, ఆమె నేను లోపల గడప దాటేస్తారంతే. ఇది నాది అనుకుంటే ఆ వెనకాల కుర్చీలో ఆ చెంకి దాంట్లో ఉండవు, ఈ కుర్చీ మీద ఆ సంచిలో ఆ వస్తువులు ఉండవు, 2 ఫోన్లు కనపడి ఏమీ ఉండవు, చక్కగా శుభ్రంగా ఉంటుంది. మన ఇల్లు ఎంత శుభ్రపరుచుకుంటామో అంతకన్నా ఎక్కువ మందిరం శుభ్రపరచుకోవాలి. మన ఇల్లు శుభ్రపరుచుకుంటే దానివల్ల ఏమి ఆశీర్వాదం రాదు, కానీ దేవుడు నివసించేటువంటి ఈ మందిరాన్ని ఎంత శుభ్రపరచుకుంటా అది నాకు వస్తే బాగుండు అనుకోవాలి. అక్కడ ఏదైనా పడిపోతే తీసే విధంగా దేవుడు నాకు అవకాశం ఇస్తే బాగుండు అనుకోవాలి, అంతేగాని అట్ట తన్నుకొని వెళ్ళిపోతాం అంతే. అన్న ఏం చేసిందంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరములు రేయింబగళ్ళు దేవాలయంలో పరిచర్య, సేవ చేస్తూ ఉందంట. మీరు కూడా ఈ 2024 సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకోవచ్చు కదా. నేను అవకాశం వచ్చినప్పుడు కుదిరితే ముందు వచ్చి దేవాలయం తొడవటము ఇది సాంకేతిక కదా, ఒక పనిష్మెంట్ అనమాట. ఏంటి, ఇంటి పక్కనే ఉన్నాడు కాబట్టి తొడవలసిన బాధ్యత ఇక వాళ్ళే. మేము చక్కగా ఆ టయానికి వచ్చి చక్కగా కుర్చీలో కూర్చోటమో, కింద కూర్చోటమో, మళ్ళీ వెళ్ళిపోవటం అంతే. ఈ మధ్య యూత్ కొంచెం చర్చ అయిపోయిన తర్వాత తుడుస్తున్నారు, అందుకే మీ అందరికీ నిండు వందనాలు. అది ముందు కూడా చేసే విధంగా ఉండాలి. ఎవరో ఒకరికి మనము భారం అనేది పెట్టకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిచర్య చేస్తే వచ్చేటువంటి ఒక మంచి లాభము మీకు చూపిస్తాను. 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇప్పుడు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ అందరికి ఒక ప్రశ్న, దేవాలయంలో ఆమె అంత పరిచర్య అంత సేవ చేస్తుంది కాబట్టి దేవుడు ఆమెకు ఏమి ఇచ్చాడు తెలుసా? నిండు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదివింది లెక్క చెప్పండి. 36వ వచనం ఉంది, ఆమె కన్యత్వం మొదలుకొని. అంటే కన్యత్వం మొదలుకొని అంటే ఆమె వయసు సుమారు ఎంత ఉండొచ్చు? ఒక 15 సంవత్సరాలు వేసుకోండి. 20 అయితే బాగా ఎక్కువైపోతుంది, ఒక 15 వేసుకోండి. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి పెళ్ళయింది. భర్తతో 2 సంవత్సరాలు కాపురం చేసింది, 7 సంవత్సరాలు. 15 7 ఎంత? 15 7 ఎంతరా? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసింది? 84. 22 84 ఎంత? ఎంత? 100+ కదా. ఇంత మందిరంలో పరిచర్య చేయటం వల్ల ఆమె కన్యత్వంలోనే నాకు విధవరా అంటారు, కానీ దేవుడు నన్ను వదిలేశాడనో, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడనో, లేకపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడనో దేవాలయం రాకుండా ఇంట్లోనే తలుపేసుకుని కూర్చుంటే ఇంత ఆయుష్ ఆమెకు వచ్చేది కాదు. ఆమె పరిచర్య చేసేటువంటి గుణం ఉంది కాబట్టి దేవాలయంలో విడువక రేయింబగలు పరిచర్య చేస్తూ ఉపవాసం ఉంటూ ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేస్తుంది కాబట్టే నిండారు ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. మీరు కూడా పరిచర్య చేయండి, దేవుడు మీకు కూడా ఆయుష్నిస్తాడు. అంతేగాని అది సంఘ పెద్దల బాధ్యతనో, లేకపోతే పాస్టర్ గారి బాధ్యతనో, లేకపోతే యవనస్తులు ఉన్నారు కదా వాళ్ళ బాధ్యతనో కాదు. మీకు ఏదైతే అనుకూలంగా ఉందో. దేవాలయానికి రాగానే చక్కగా కుర్చీలు అన్నీ ఒక చోట ఉంటే పెద్దమ్మాలు అప్పుడప్పుడు మణిపాపలు చేస్తూ ఉంటారు, కుర్చీలు తీసి ఆ లైన్లు వేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మనకు తోచిన పని ఏదో ఒకటి చేయాలి. ఆ మధ్య అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసి అక్కిచ్చేవాడు. నేను తాళం తీసుకోవాల్సిన బాధ్యత మాదే. తాళం వేసుకున్న మీరు అసలు సీఎంలో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో అర్థం అవ్వట్లేదు. మీరు ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు అంటే కారణం ఏంటంటే అన్న
మామూలు కాదు, ఇశ్రాయేలు గోత్రం నుంచి వచ్చింది, ఒక ప్రవక్తగా ఉంది. కానీ దేవాలయమును విడువక పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, సేవ చేస్తాం. ఈ 2024 సంవత్సరంలో మీరు కూడా అన్నను గురించి ఇదే నేర్చుకోవాలి. నేను కూడా దేవాలయంని విడువక ఉంటాను, పరిచర్య చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను అని దేవునికి కమిట్మెంట్ ఇచ్చి, దేవా ఈ సంవత్సరం నాకు ఈ ఆశీర్వాదం కావాలి, లేకపోతే ఈ దీవెన కావాలి, లేకపోతే నా కుటుంబంలో లేదా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఈ లోటు ఉంది, ఆ లోటు పూడ్చుండని అడగండి. దేవుడు తీర్చిపోతే నన్ను అడగండి. అంతేగాని మనం ఏమి చేయకుండా మన కోరికలు తీరాలంటే ఎలా? అన్న ఏ విధంగా అయితే చేసిందో అలా చేద్దాం. తత్ఫలితము ఆమెకు నిండారు ఆయుష్ మాత్రమే కాదు, కానీ రెండవ గొప్ప ఆశీర్వాదం దేవుడు ఏమి ఇచ్చాడంటే, నేను ముగిచేస్తా ఉన్నా 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులందరూ ఏదైతే విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో చెప్తున్న మాట అంటే మీరందరూ ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ఈ మెస్సయ్యని రూఢీపరిచేటువంటి ఒక గొప్ప అవకాశము ఈ అన్నాకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈయన మెస్సయ్య అని సాక్ష్యము లేకపోతే రూఢీపరిచేటువంటి గొప్ప భాగ్యము ఆ సమయంలో ఇద్దరు ఇచ్చారు. ఒకరు సుమియోను అయితే రెండో వ్యక్తి ఎవరు? అన్న. ఎంత గొప్ప భాగ్యం! దేవుడినే ఈయనే దేవుడు అని చెప్పేటువంటి అవకాశం ఇవ్వటం అంటే ఎంత గొప్ప భాగ్యం అసలు! అది ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం వాళ్ళకి ఇచ్చారు. అక్కడ దేవాలయంలో ఎవరెవరు ఉన్నారంటే ఆల్రెడీ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు గుర్తించలేకపోయారు ఈయనే మెస్సయ్య అని. కానీ ఎవరు గుర్తించారు అంటే ఒక విధవరాండ్రు 100 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త అయినటువంటి అన్న సాక్ష్యం ఇస్తూ ఉంది. రెండవదిగా ఒక గొప్ప ప్రవచనం చెప్తా ఉంది 39వ వచనంలో, అంతటి వారు ప్రభువును ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట దేవాలయానికి వెళ్ళారు. ఒక ప్రవచనము, ఒక సాక్ష్యము, ఒక పరిచర్య, ఒక సేవ, ఒక ప్రార్థన, ఒక ఉపవాసము, ఇన్ని ఫలితాలు ఆమెకు నిండారు ఆయుష్. యేసు ప్రభువును చూసి, యేసు ప్రభువును స్తుతించి, యేసు ప్రభువు ఈయనని గణపరిచి సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప భాగ్యము దేవుడు అన్నాకి ఇచ్చాడు. ఈ 2024 సంవత్సరంలో నీవు కూడా దేవాలయాన్ని ఇడవకుండా పరిచర్య చేస్తానని ఒక గొప్ప కమిట్మెంట్ దేవునికి ఇవ్వు. దేవుడు నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో, ఏదైతే సమస్య ఉందో, ఇశ్రాయేలు సమస్యను దేవుడు ఏ విధంగా అయితే పూడ్చాడు, ఈ సంవత్సరంలో కూడా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ మనసులో ఏదైతే ఆ లోటు ఉందో అది దేవుడు తీరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.